మాక్ అసెంబ్లీలో మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ టైం రావడం, చాలా మంది మినిస్టర్స్ తో, మన హెచ్ఆర్డి మినిస్టర్ తో, హోమ్ మినిస్టర్ మేడం తో వాళ్ళందరూ ముందు మాట్లాడటం అలాంటి చోట చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ లో మర్చిపోలేము. ఎందుకంటే ఎప్పుడు ఒకసారి మాత్రమే వస్తుంది అవకాశం. అలా అసెంబ్లీలో మాక్ అసెంబ్లీలోకి వెళ్ళటం అదంతా ఒకసారి కాబట్టి ఇదొక మిరాకిల్ డే అనుకోవచ్చు. గతంలో ఇప్పటికి విద్యాశాఖలో ఏమైనా మార్పులు వచ్చి కనబడ్డాయా? చాలా మార్పులు వచ్చినాయి. అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. భోజన వసతులు కానీ స్కూల్స్ లో కానీ మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా మారిపోయినాయి. ఇంగ్లీష్ మీద డైలీ ఫోకస్ 4 కల్లా స్కూల్ అయిపోతుంది. 4 నుంచి 5:36 దాకేమో ఎక్స్ట్రా అవర్స్ షైనింగ్ స్టార్స్ కి, రైజింగ్ స్టార్స్ కి వీళ్ళకి సపరేట్ చేసి ఇంగ్లీష్ నేర్పించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి చాలా డెవలప్మెంట్. అంటే ఇప్పుడు ఇలాంటిది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అసెంబ్లీకి వచ్చారు, ఇక్కడ తెలుసుకున్నాక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అంటారా? అంటే బయట ఎంత కాంపిటీషన్ ఉంది చిల్డ్రన్స్ మధ్యలో కానీ దేనికన్నా కానీ అది తెలుసుకున్నాం మెయిన్ పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తక్కువ మందికి ఈ ఆపర్చునిటీ వచ్చింది, అందరికి రాదు. సో ఇది ఒక గొప్ప ఆపర్చునిటీలా వచ్చింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్ ఎక్స్పీరియన్స్. తెలుసుకున్నాం ముందు అసలు ఆ విషయం గురించి. సోషల్లో చదువుతాం, జస్ట్ చదవటం వేరు, బట్ మనం చూడటం వేరు కాబట్టి చూసి అన్నీ చదివాం కాబట్టి బాగా అర్థమైంది. మేము మా ఫ్యూచర్ అప్కమింగ్ వాళ్ళకి, మా జూనియర్స్ అందరికీ ఇలా ఉండిద్ది అని చెప్పొచ్చు. చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇంకా నెక్స్ట్ టైం మాక్ అసెంబ్లీస్ ఇంకా ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతాయి కాబట్టి వాళ్ళని బాగా ట్రైన్ అప్ చేసి వాళ్ళకి కూడా ఏదో ఒక మినిస్ట్రీ వచ్చేలా చేస్తాం. నారా లోకేష్ గారికి ఏం చెప్దాం అనుకుంటారు మీకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు? థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. మాకు ఈ అవకాశం కల్పించినందుకు, మాక్ అసెంబ్లీని పెట్టినందుకు దానికి లోకేష్ సార్కి థ్యాంక్స్.